నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేతని. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చూస్తున్నాం అంటే వైఫ్ మెయింటెనెన్స్ అడగడము హస్బెండ్ని, ఏంటి నన్ను అడుగుతున్నావు మెయింటెనెన్స్, నేను నా భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగడానికి వీల్లేదా అని హస్బెండ్ క్వశ్చన్ చేయడం. మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవే చూస్తున్నాం. అయితే తండ్రి పిల్లలకి మెయింటెనెన్స్ ఎప్పుడు వరకు ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేంత వరకు, దీనిపైన చాలా స్పష్టత లేదు సార్ జనాల్లో. ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ఢిల్లీ హైకోర్టు ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది మేడం. చైల్డ్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్ క్యాన్ సీక్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 26 HMA ఈవెన్ ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. అంటే 18 years దాటిపోయిన తర్వాత కూడా మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఫీజులు కట్టాలి. దే హ్యావ్ ద రైట్ టు గెయిన్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద మదర్ ఆర్ ఎర్నింగ్ పేరెంట్ టిల్ దే గెట్ ద జాబ్ అండ్ టిల్ దే లివ్ ఇండిపెండెంట్లీ. అంటే మీరు చూడండి మన చట్టం రోజు రోజుకి ఎంత బ్రహ్మాండమైన తీర్పులు ఇస్తున్నాయంటే, నేను క్లియర్గా చదువుతాను ఇది ఫర్ the benefit of our viewers. The Delhi High Court has affirmed that children pursuing education are entitled to maintenance under Hindu Marriage Act until they achieve financial independence regardless of reaching the age of majority. The division bench of Justice Ravi Shekhar and Justice Amit Bansal delivered the ruling emphasizing that the intent of Section 26 of HMA is to ensure support for children's education, which does not cease upon turning 18. In our considered view, a child who is pursuing his education would be entitled to maintenance under Section 26 of HMA. ఇది బ్రహ్మాండమైన తీర్పు మేడం. ఇది పిల్లలందరూ తెలుసుకోవాలి. ఇది ఐ థింక్ ఇవాళ రేపు 12-13 ఏజ్ వచ్చేసరికి పిల్లలు సోషల్ మీడియా చూస్తున్నారు. ఇలాంటి చూసే పిల్లలకి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, 18 years దాటిన తర్వాత కూడా మీకు చదువుకోవాలి అనుకుంటే మీ పేరెంట్స్ మీకు ఫీజు కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఎందుకంటే ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ కంట్రీ నౌ. ఐ థింక్ ఇండియా షుడ్ బి నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఎ డికేడ్ ఆర్ 2 decades. మీ పిల్లలు ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తుంటే వెస్టర్న్ కంట్రీస్ లో పేరెంట్స్ కొడితే పిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళు. అది చూసి మనం అవాక్కయ్యే వాళ్ళం. ఇవాళ చూస్తుంటే ఇవాళ ఇండియాలో కూడా పేరెంట్స్ పిల్లల్ని కొట్టాలన్నా, టీచర్ స్కూల్లో పిల్లల్ని కొట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. ఆ కల్చర్ వచ్చేసింది. అలాగే ఇంకో కల్చర్ ఏంటి అంటే, 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీరు చదువుకోవాలంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివేయాలి. మీరు ఎలా చదువుకోగలుగుతారు? మీకు ఏదైనా మంచి కోర్స్ చేయాలని ఉంటుంది. ఆ కోర్స్కి డబ్బులు మీకు ఎలా వస్తుంది మీకు సంపాదించకుండా? కాబట్టి ఈ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారము ఏదో ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో 2 August 2024లో ఈ తీర్పు వచ్చింది. దయచేసి ఇట్లాంటి జడ్జ్మెంట్స్ని గుర్తుపెట్టుకోండి. పిల్లలు మీ పేరెంట్స్ కనుక మిమ్మల్ని సరిగ్గా చదివిపోకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా మెయింటెనెన్స్ చేయొచ్చు. ఈ వీడియోలు ఇలాంటి వీడియోస్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వాళ్ళ రైట్స్ ఏంటో, నో యువర్ రైట్స్ అన్న కాన్సెప్ట్లో మేము ఈ వీడియోస్ చూస్తాము. దయచేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.